ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారతదేశం పాకిస్తాన్ టెర్రరిస్ట్ సైట్స్ మీద అటాక్ చేసింది కదా. అందులో మసూద్ అజర్ అనే టెర్రరిస్ట్కి సంబంధించి మొత్తం 14 మంది చనిపోయారు. వీడు టెర్రరిస్ట్ అని మనం చెప్పడం కాదు, యుఎన్ఏ డెసిగ్నేట్ చేసింది వీడిని టెర్రరిస్ట్ కింద. అయితే యుఎన్ డెసిగ్నేట్ చేసిన టెర్రరిస్ట్ ఫ్యామిలీ మెంబర్స్, వాటికి సంబంధించిన వాళ్ళందరూ చచ్చారు, టెర్రరిస్ట్లే వాళ్ళు కూడా. వాళ్ళు చచ్చిన కారణంగా 14 మంది చచ్చారు కదా. ఈ 14 మందికి చచ్చిపోయారు కదా. దీనికి పాకిస్తాన్ పబ్లిక్ ఫండ్ నుంచి 14 కోట్లు ఇస్తుంది, మనిషి ₹1 కింద ఇచ్చింది. ప్రజలు చచ్చిపోతే ఇవ్వరంతా, టెర్రరిస్ట్ చచ్చిపోతే ఇచ్చింది. పాకిస్తాన్ గవర్నమెంట్ అనేది ఇచ్చింది. మళ్ళీ దీన్ని ప్రపంచం అంతా చూస్తూనే ఉంటుంది, ఎవ్వరు ఏమీ అనరు. అమెరికా చూస్తూనే ఉంటుంది, యూకే చూస్తూనే ఉంటుంది, చైనా చూస్తూనే ఉంటుంది. ఇది యుఎన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అయినా కానీ వాడు పాకిస్తాన్లోనే ఉన్నాడు. వీడు అసలు అప్పగించాలి, ఇద్దరు భారతదేశానికో లేకపోతే అమెరికాకో యుఎన్కో అప్పగించాలి, ఇదిగో టెర్రరిస్ట్ నా దగ్గర ఉన్నాడని చెప్పి. అలాంటి వాడికి పర్ హెడ్, టెర్రరిస్ట్ వస్తే పర్ హెడ్ ₹1 ఇస్తున్నారు. అది కూడా ఎక్కడి నుంచి? జనాలు ఇచ్చిన సొమ్ము నుంచి, పబ్లిక్ ఫండ్ నుంచి. పాకిస్తాన్ జనాలు ఏం ప్రొటెస్ట్ చేయరు, పాకిస్తాన్లో అపోజిషన్ గట్టిగా ఏమనదు. ఏంటిది? డబుల్ గేమ్ ఆడుతుంది అమెరికా కానీ ఈ వెస్టర్న్ కంట్రీస్ అన్ని డబుల్ గేమ్ ఆడుతున్నాయి. మళ్ళీ వాళ్ళు వీళ్ళకి 8 కింద డబ్బులు ఇస్తారు యుఎన్ నుంచి. వీళ్ళకి మళ్ళీ ఫండ్ మొన్న 8,000 కోట్లు యుఎన్ నుంచి ఫండ్. దేనికి? ఏమైనా న్యాచురల్ కెలామిటీస్ ఇట్లాంటివి వస్తే అన్నట్టు. వీళ్ళు దానికి వాడతారా? వీళ్ళు మళ్ళీ టెర్రరిస్ట్ క్యాంపులకే వాడతారు. మళ్ళీ మనము అటాక్ చేసిన సైట్స్లో ముద్రికే, భవల్పూర్ ఇవన్నీ టెర్రరిస్ట్ క్యాంప్స్ అయితే మనం పాడు చేసాం కదా, డిస్ట్రాయ్ చేసాం మనం అటాక్స్లో. అయితే పాకిస్తాన్ క్లియర్గా చెప్పింది మళ్ళీ ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నింటినీ రీబిల్డ్ చేస్తుంది అని చెప్పి. దానికి మళ్ళీ కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతుందంట. ఇదంతా వెస్టర్న్ మీడియాకి, యుఎస్కి ఇవన్నీ తెలుసు, అయినా కానీ ఎవ్వరేం మాట్లాడరు. మొత్తం డబుల్ గేమ్. మొత్తము ఇండియా స్ట్రాంగ్ అవుతుంటే చూడలేక చచ్చిపోతున్నారు. ఇండియాని ఎలాగైనా పాడు చేయాలి, దాన్ని కట్టడి చేయాలంటే ఇక్కడ పాకిస్తాన్ అనే పోరు మనకు ఉండాల్సిందే అన్నట్టుంది. లెట్ us see. మనోళ్ళు ఏమీ తక్కువ తినలేదు కదా. ఎప్పుడు లేనంత స్ట్రాంగ్గా మన ఇండియన్ గవర్నమెంట్ అనేది అన్ని రకాలుగా, డిఫెన్స్ కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ, హోమ్ మినిస్ట్రీ కానీ, ప్రైమ్ మినిస్ట్రీ మొత్తము వెరీ స్ట్రాంగ్ కాంబినేషన్తో ఇండియా. సో ఇండియాని సరిగ్గా ఏమీ భయపెట్టలేకపోతున్నారు. అండ్ భయపడే వాళ్ళు కూడా ఇప్పుడు లేరు గవర్నమెంట్లో. లెట్ us బీ సపోర్ట్ టు అవర్ నేషన్ అండ్ బీ స్ట్రాంగ్.